సర్వశక్తిగా నాయన సర్వాధికారి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. నీ ప్రేమ దయాన్ని వందనాలు. సిలువ బలియాన్ని కొరకు వందనాలు. ప్రపంచమంతా నీ సిలువ బలి సిలువని గురించి ధ్యానిస్తుండగా ప్రభావ నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఈ సిలువ సాటు దాచిపెట్టి నీ దూరంగా వాడుకోనైనా ఆయన నీ సన్నిధి మాకు దయచేయండి. బలపరచండి ప్రభావ, నన్ను బలపరిచి నీ వాక్యం మా నోట ఉంచి మా అందరితో మాట్లాడమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం అందరము శిలువ ధ్యానాల్లో ఉన్నాము. ప్రపంచం అంతా కూడా రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, కాబట్టి విశ్వాసం మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి చాలు. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. మనకు నీతి లేదు, యథార్థత లేదు. కాబట్టి నీతిమంతుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు నీతి అనుగ్రహించబడింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ అధ్యాయము 1వ వచనము. ఎఫెసీ పత్రిక 2వ దేవుడు మన కొరకు బలిగాను అర్పణగాను అర్పించుతుంది. ఎందుకంటే మనమందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. పాపం చేత అపరాధముల చేత, మరి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో పాపం చేత అపరాధముల చేత మనము సచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించదు. మనల్ని బ్రతికించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది. నీతిమంతులుగా తీర్చడానికి ఈ లోకమునకు వచ్చిందనమాట. మరి రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం కూడా చూస్తే, రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇప్పటికీ పాపంలోనే ఉన్నాము. పాపులుగా ఉంటే దేవుడు తన కృప ద్వారా, తన ప్రేమ ద్వారా మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ప్రేమించి తన ప్రాణాన్ని మన కొరకు పెడుతున్నాడు. మనం పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినాడు. గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం కదా. హిందువులు గుడ్ ఫ్రైడే శుక్రవారాన్ని ఎంతో నిష్ఠ నియమాల దాకా ఆచరిస్తారు. శుక్రవారం అంటే అమ్మో ధనలక్ష్మి వస్తుందని మరి ఏదో అంటారు కదా. ఉదయాన్నే లేయడం, కడగడం, లేయడం ఏమీ చేస్తారు. గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం. యేసు ప్రభు వారు చనిపోయిన రోజు మంచి శుక్రవారం ఎందుకైంది మనకంటే గొప్ప రక్షణ మనకు సిద్ధపరిచినాడు కనుక మనకు మంచి శుక్రవారం అయింది. ఆయన చనిపోవడం మనకు మంచిదైంది. ఎందుకంటే మన పాపం నుండి, శాపం నుండి మమ్మల్ని విడిపించి, విమోచన నుంచి క్షమించి మరి రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చింది. కాబట్టి ఆయన చనిపోకపోతే మనకు రక్షణ లేదు. ఆయన చనిపోయినాడు కనుకనే మనకు ఈ గొప్ప రక్షణ వచ్చింది. అంత మాత్రమే కాదు, మన రక్షణ కొరకు మనం ఏమీ చెల్లించక్కర్లేదు. నమ్మితే చాలు, విశ్వాసం ఉంచితే చాలు, మనకు రక్షణ ఉచితంగా వచ్చిందనమాట. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, కొరింథీ పత్రిక మరి సిలువను కూర్చిన వార్త, చనిపోయినాడు, సిలువ వేసుకున్నారంటే నశించిపోయే వారికి ఏలన ఎగతాళిగా ఉంటుంది, కానీ రక్షించబడుతున్న వారికి గొప్ప శక్తి అయి ఉంటుంది. మన పాపం కొరకు మనం ఏమి చెల్లించినా మన పాపం పోదండి.
మరి జంతువులు బలించిన, రక్తం కార్చిన, కోడలు బలించిన, ఏమిచ్చినా కూడా మన పాపము పోదు. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే మనకు పాప క్షమాపణ. మరి పౌలు భక్తుడు కూడా అదే అంటున్నాడు, సిలువను గురించిన వార్త నశించే వారికి వెర్రితనంగా ఉంది, కానీ రక్షించవలసిన మనకి దేవుని శక్తి అయ్యింది. లూకాసు వార్త 19:10. లూకాసు వార్త 19:10 నశించుచున్న దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. మనిషి కుమారుడు ఈ లోకంలోకి వచ్చెను. ఇక్కడ జక్కయ్యను చూస్తున్నాం. జక్కయ్య పన్నులు వసూలు చేసేవాడు. ఒకటి వసూలు చేయమంటే 4 గంటలు వసూలు చేసుకొని ధనాన్ని బాగా కూర్చుకున్నాడు. మరి జక్కయ్య అంటే ఆ పట్టణంలో అందరికీ కోపమే. ఎందుకు? పాపి మరి ఎంతో డబ్బు ఆశపడి గవర్నమెంట్ వసూలు చేయమన్న దానికన్నా ఎక్కువ వసూలు చేసి డబ్బు సమకూర్చుకొని ఆస్తిపడి ధనవంతుడైపోయింది. కానీ జక్కయ్య పొట్టివాడు. ఆయన ఒక ఆశ ఉంది హృదయంలో. ఏ ఆశ ఉందంటే యేసయ్య ఎవరో చూడాలి. యేసయ్య గురించి అందరు చెప్తున్నారు కదా, యేసయ్య గురించి, యేసయ్య ఎవరో చూడాలి, ఎట్టుంటాడో చూడాలని ఆశతోటి ఆయన ఎంతో దూరంలో ఉండగానే ఈయన ముందుగా వెళ్ళి ఒక మేడ చెట్టు ఎక్కుతాడు. పొట్టివాడు కదా, మేడ చెట్టు ఎక్కడానికి కూడా ఎంతో కష్టపడి ఉంటాడు. మరి యేసయ్యని చూడాలని అంత ఆశ కలిగి ఉన్నాడు కనుక యేసు ప్రభు వారు ఆ ఆశని గుర్తించి యేసయ్యే ఆ చెట్టు దగ్గరకు వచ్చి కన్నుల పైకి ఎత్తి, జక్కయ్య త్వరగా దిగిరా, ఈరోజే నేను మీ ఇంట్లో ఉంటాను, నేనే మీ ఇంటికి వస్తానని చెప్పేసి యేసు ప్రభు అన్నప్పుడు జక్కయ్య ఎంత సంతోషించినాడు. నేను చూడాలని ఆశపడ్డాను, కానీ యేసు ప్రభు వారు నన్ను పేరు పెట్టి పిలిచి దిగిరా, నీ ఇంటికి నేను వస్తానని పిలిచి చెప్తున్నాడే, ఈయనంత మంచి దేవుడు, ఈయనంత ప్రేమ గల దేవుడు అని చెప్పేసి సంతోషంతో దిగి తన ఇంట చేర్చుకుంటాడు. ఎవరు? పాపి అయిన జక్కయ్య. అందరూ అనుకుంటారు, ఏంటి ఇట్లాంటి జక్కయ్యలు ఇంటికి పోతున్నాడు యేసు ప్రభు అని అనుకుంటారు, కానీ ఆయన నశించిపోయే దేవునికి అంత మాత్రం ఇష్టం లేక ఆయన రక్షించాలని ఆ చెట్టు దగ్గరకు వచ్చి జక్కయ్యని పేరు పెట్టి పిలుస్తాడు. ఆయన ఇంట్లోకి రాగానే జక్కయ్యకి ఏమి చెప్పలే, మౌనంగానే ఉన్నాడు. కానీ తన తప్పు తను తెలుసుకొని యేసు ప్రభు ఏమని ఒప్పుకుంటున్నాడంటే, అయ్యా నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే ఒక 4 వంతులు చెల్లిస్తాను, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తాను, నేను కూడా నిన్ను నమ్ముకుంటాను, నీ బిడ్డగా ఉంటానని మరి జక్కయ్య ఒప్పుకుంటున్నాడు. మనం కూడా మన పాపములు చేసిన మన ఆత్మకు తెలుసు, దేవుడికి తెలుసు. కానీ మనం చేసింది ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. మనము చేసిన పాపముని చిన్నదైనా పెద్దదైనా ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు. కాబట్టి చేయమన్నది చేయకపోవడమే పాపము, తప్పు. ప్రతి దాని విషయంలో మనము మరి ఆత్మ గద్దించిన రీతిగా సరిచేసుకుంటూ దినదినము కడుక్కుంటూ దినదినము సరిచేసుకుంటూ దినదినము ఒప్పుకుంటూ ఆయనతో సమాధానం కలిగి ప్రార్థనా జీవితం కలిగి సహవాసంలో ఆయన బిడ్డలాగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. జక్కయ్యను రక్షించిన దేవుడు నిన్ను నన్ను రక్షించటకు సమర్థుడు అన్నమాట. ఎటువంటి పాపి అయినా కూడా దేవుడు రక్షించడానికి సమర్థుడు. యోహాను సువార్త 1:29 మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చాలు. ఏమంటున్నాడు? ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను దగ్గరికి యేసుక్రీస్తు వస్తుంటే చూసి, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరు? యేసు ప్రభువరే గొర్రెపిల్లలాగా ఈ లోకంలోకి వచ్చిండు. ఎవరి పాపం మోసుకోవడానికి? లోకంలో అందరి పాపములు, నీ పాపం నా పాపమే కాదు, కోట్ల జనం చేసిన పాపం అంతా కూడా తన మీద వేసుకొని లోకంలో ఉన్న పాపములన్నీ మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకంలోకి వచ్చినాడని యోహాను సాక్ష్యం చెప్తున్నాడని. మనం కూడా తప్పిపోయిన గొర్రెలుగా ఉండగా మనల్ని వెతుకుతూ రక్షించడానికి వచ్చినాడు. మరి తప్పిపోయిన ఒక గొర్రె కోసం 99 గొర్రెలు నడిచిపెట్టి ఒక్క తప్పిపోయిన గొర్రె కోసం అడివంతా ఎతికి చిక్కినప్పుడు భుజాల మీద వేసుకొని ప్రేమతో సంతోషంతో ఆనందంతో వచ్చి, ఇదిగో నా తప్పిపోయిన గొర్రె దొరికిందని సంతోషించండి, నాతో కూడా మీరు సంతోషించండి అని యేసు ప్రభు వారు చెబుతారు. అలాగే 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనసు పొందిన రోజు పరలోకమందు దూతలు ఎదుట కుమారుడికి తండ్రికి ఎంతో సంతోషం కలుగుద్ది. కాబట్టి ఇంకను యోహాను సువార్త 3:16 కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన
ఆయనను అనుగ్రహించును. ఇక్కడ కూడా చెప్తున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. లోకం అనగా లోకములో మనమే. లోకం అంటే ఏంటి? మనుషులే. లోకం అంటే మట్టి కాదు, మనుషులు అన్నమాట. లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవని విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించును. అద్వితీయ కుమారునిగా పుట్టినవని ఏకైక కుమారుని లోకానికి మన కోసం పంపించాడండి మరియమ్మ గర్భంలో. ఆ ఒక్క కుమారుని యందు మనము విశ్వాసం ఉంచడం ద్వారా నశించక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించదు. యేసు ప్రభువును మనకు అనుగ్రహించదు. మనం నశించిపోయే దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేక ఆయన ప్రియకుమారుని లోకానికి పంపించినాడు. ఆయన నలగొట్టు యెషయా గ్రంథము 53 యెషయా గ్రంథము 53 10వ వచనం. ఆయన అతనికి వ్యాధి కలుగజేసి అతడు తను తానే అపరాధ పరిహార బలిగా చేయక అతని సంతానము చూచు. చాలా ఇక్కడ చూస్తే యెహోవా అతను నలగొట్టడకు యెహోవాకు ఇష్టమైనది. మన కొరకు ఆయన ప్రియకుమారుని పంపిందే కాదు, ఆయన నలగొట్టింది. ఎందుకంటే మనందరి కోసం, మనందరిని బాగు చేయాలని, మనందరిని రక్షించాలని ఆ ప్రియకుమారుని నలగొట్టినాడండి. మనం నశించుకోవడం ఇష్టం లేక తన ప్రియకుమారుని, అద్వితీయ కుమారుని, ప్రియమైన కుమారుని మనకి ఈ లోకమునికి ఒక బహుమానంగా పంపించినాడు. ఆ ప్రియమైన కుమారుని యందు మనము విశ్వాసం ఉంచడం ద్వారా మన పాపం చేత మనం నశించుకోకుండా, నరకపాత్రులు కాకుండా, ఆ నరకానికి పోకుండా నిత్య జీవానికి పోవాలని ప్రేమించి మన కొరకు 2025 సంవత్సరాల క్రితం దేవుడు యేసు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించినాడు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సిలువను గురించిన వార్త వినబడుతూనే ఉంది. కానీ ఎంతమంది రక్షించబడుతున్నారు, ఎంతమంది వెనక్కిపోతున్నారు. దేవుడు లేడు, బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరు అని అంటున్నారు. దేవుడే లేడని అనుకుంటున్నారు. అందరూ ఒకటే సమానం అనుకుంటారు. కానీ అట్లా కాదు. ఈ దేవుడు అద్వితీయ కుమారుడు. అంతేకాదు, ఈయన మనందరి కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు. ఎవ్వరూ లేలే. ప్రపంచంలో ఎంతో మంది చక్రవర్తులు, పెద్ద వాళ్ళు పుట్టినారు, చనిపోయినారు. కానీ రాజులు, అధికారులు ఎవ్వరూ లేలే. మరణాన్ని జయించి లేచిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. మరి మరణాన్ని జయించి లేచిండు, సమాధిని గెలిచిండు, సాతాన్ని గెలిచిండు, మరి సమస్తం గెలిచిండు. దేవుడు లేచిండు కాబట్టి మనల్ని కూడా లేపడానికి సమర్థుడైన దేవుడు. నేను వెళ్ళి మళ్ళా తిరిగి వస్తాను, నా ఎండా ఉన్నట్టుకు మిమ్మల్ని తీసుకొని పోతానండి. యోహాను సువార్త 14:1 చెప్తాడు, మీకోసం అనేక నివాసములు సిద్ధంగా ఉన్నాయి. మరి మీ హృదయాలు కలవరపడనియద్దు. నా యందు విశ్వాసం ఉంచండి. తండ్రి యందు విశ్వాసం ఉంచారు కదా, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. మీకోసమే కదా నేను నా రక్తాన్ని దారిపోసిన, నా శరీరం అంతా నిలబెట్టుకున్నా, నా ప్రాణము, నా అవమానము, మరి మీ కొరకు మీ నిందల అవమానాలు అన్నీ నేను భరించిన. మీరు చూస్తున్నారు కదా. మరి ఇంత ప్రేమ, ఇంత త్యాగం నేను చేస్తుంటే నా యందు విశ్వాసం ఉంచలేరా, నా యందు నమ్మకం ఉంచలేరా మీరు అని చెప్పేసి యేసు ప్రభు గారు చెప్తున్నారు. ఇంకా చూస్తే యెషయా గ్రంథము 53:5 వచనం కూడా చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడు, మన దోషములను బట్టి అనుగ్రహించబడు, మన సమాధానమైన శిక్ష అతని మీద పడను. ఇక్కడ చూస్తే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఇప్పటికీ మనం బాగులేకున్నప్పుడు యేసు ప్రభు రక్తం ద్వారా మాత్రమే, ఆయన పొందిన దెబ్బల చేత మాత్రమే మనకి స్వస్థత, విడుదల, విమోచన దొరుకుతుంది. ఆ ప్రశస్తమైన రక్తం కార్చడం ద్వారా గొప్ప రక్షణ మనకు దేవుడు ఇచ్చినాడు. ఎంత ఘోర పాపం అయినా సరే యేసు ప్రభు దగ్గరకు వస్తే కాగలడు. మరి ఎంత పాపనైనా యేసు చేర్చుకొని తన రక్తంలో కడిగి తన బిడ్డగా మరి చేసుకుంటాడు. యోహాను సువార్త 1:12 మనం వాక్యం విన్న వెంటనే దేవుడు నాకు కావాలి, నేను ఆయన బిడ్డగా జీవించాలి, నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టిండు, నా కోసం ఆయన మరి ఇల్లు సిద్ధపరచ వెలుచున్నాడు. తన్ను ఎందరు అంగీకరించడం వారికి నశింపక నిత్య జీవం పొందినట్లు, అదేనా
తను ఎన్నడూ అంగీకరించడు వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించాడు. విశ్వాసం ఉంచిన వెంటనే ఆయన పిల్లలకు అధికారము అనుగ్రహించేసినాడు. ఆయనకు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మన సొత్తు అయిపోతాయి. మనం నమ్మాలి. నా ప్రభు నాకు ఎందుకు ఇవ్వడు, నా ప్రభు నా కొరకు గాయపరచబడ్డాడు, నాకు ఈ స్వస్థత ఎందుకు కలగదు, ప్రభు నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కావాలయ్యా, నాకు పాప క్షమాపణ కావాలయ్యా అని విరిగి నలిగే హృదయంతో దేవుని వేడుకుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని క్షమించి మన అపరాధములను విమోచించి మనకి రక్షణ సమాధానము ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు. దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే జరుగుతుందన్నమాట. యేసు ప్రభునందు ఎగతాళి ఏలన వేసి మరి బైబిల్ చించేసిన వాళ్ళు, కాలుతో త్రొక్కేసిన వాళ్ళు, బక్సింగ్ అట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళ సాక్ష్యాలు చూస్తే అట్టాటోళ్ళు కూడా దేవుడు పట్టుకున్నాడు. గజదొంగలు అనేవాళ్ళు కూడా, వ్యభిచారులు అనేవాళ్ళు కూడా, ఈ దురాల్లో పూజారులు అనేవాళ్ళు, ఇంకా మంత్ర సంతరాలు చేసేవాళ్ళు కూడా యేసు ప్రభు నమ్ముకొని వాళ్ళ సాక్ష్యాలు ఏంటంటే మన గుండెలు అదిరిపోతాయి. మనం చిన్న చిన్న వాటికి మనం ఇంత అయిపోతున్నాం, కానీ ఘోర పాప అయిన కూడా దేవుడు క్షమించి తన బిడ్డగా చేసుకోవడానికి ఈ దినము ఎంతో మంది అన్ని జాతుల వారు దేవుడు ఎదురుకు వస్తున్నాడు. ఎందుకంటే ఈయన నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, జీవమైన దేవుడు, ఇంకా పరిశుద్ధమైన దేవుడు. ఈయనలో ఏ పాపము లేదు, ఏ పాపము లేదు. కాబట్టి ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేయటకు సిద్ధంగా ఉన్నాడు. తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయము ఇంకొక మాట చూద్దాము. తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 3-4 వచ్చింది. మీరు పరిశుద్ధులవుతాయే అనగా మీరు జాగ్రత్తగా దూరంగా ఉండుడి దేవుని చిత్తం. మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్ని జీవుల వలె కామాభిలాష ఎందుకు గాక పరిశుద్ధత ఎందుకు పవిత్రత ఎందుకు తన గతమును ఎట్లు కాపాడుకోవలను అది ఎదుగుంటే దేవుని చిత్తం. ఇక్కడ చూస్తే మీరు పరిశుద్ధులవుటియే అనగా మీరు జాగ్రత్తలకు దూరంగా ఉండుటే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకున్నవలెనో అది ఎరుగు ఉంటే దేవుని చిత్తము. మన ఘటం తన ఘటం అంటే మన ప్రాణాన్ని, మన శరీరాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలో అది ఎరుగు ఉంటే దేవుని చిత్తం అంట. కాబట్టి అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక అపవిత్రమైన పాపముల వల్ల కాకుండా పరిశుద్ధత ఎందు మన ఘటాన్ని కాపాడుకుంటా దేవుని చిత్తమైంది అంటున్నాడు. నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. మీరు పరిశుద్ధులు ఒకటే అనగా మీరు జాగ్రత్తలకు దూరంగా ఉండుటే దేవుని చిత్తము. దేవుని చిత్తం మనం జరిగించి వాళ్ళు ఉండాలంటే మనం ఆయన బిడ్డలమైన తర్వాత ఆయన పరిశుద్ధుడు, ఆయన ఏ పాపం లేదు, మరి నీతిమంతుడు, మరి పవిత్రుడు, మరి ఏ చేసినా మరి క్షమించి వదిలిపెట్టే దేవుడు అనమాట. యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 10-11 వచ్చింది. యేసు తల ఎత్తి చూచి అమ్మ వారెక్కడున్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను, నీకు వెళ్ళి ఇక పాపము చేయకు అని ఆమెతో చెప్పాను. ఇక్కడ చూస్తే యేసు తల ఎత్తి చూసి ఎప్పుడు ఏదో కింద రాస్తున్నాడు అనమాట. వాళ్ళందరూ ఒక పాపం చేస్తుంటే పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి దేవుని యందు పెట్టి, ఇదిగో ఈమె విచారణ ముందు పట్టబడింది, నువ్వేం చెప్తావు చెప్పు, ఏం శిక్షించాలో, మరి మోసే ధర్మశాస్త్రం రాళ్ళు పెట్టి కొట్టాలన్నారు కదా అని చెప్పి తీసుకొస్తాడు. అప్పుడు అంతకుముందు వచ్చింది కదా, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళింది. యేసు ఒక్కడే మిగిలిను, ఆ స్త్రీ మధ్యలో నిలవబడి ఉండేను. అప్పుడు యేసు తల ఎత్తి చూసి అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళిక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను.
దేవుడు పరిశుద్ధుడు కనుక శిక్ష విధించడానికి అర్హుడే. కానీ దేవుడు అంటున్నాడు, నేను శిక్ష విధింపను. అక్కడ ఏమని చెప్తున్నాడు, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు, నిన్ను చంపడానికి రాళ్ళు పట్టుకొని వచ్చినారే, వాళ్ళందరూ ఎక్కడున్నారంటే ఎక్కడున్నారు, ఎవరు శిక్ష విధింపలేరు అన్నప్పుడు, లేదు ప్రభు అని ఆమె చెప్పింది. అందుకు నేను నిన్ను శిక్ష విధింపను, నీ వెళ్ళికను పాపము చేయకమని ఆమెతో చెప్పాను. పాపము చేయొద్దు అనే ఒక శిక్ష ఇచ్చిండు అన్నమాట. అదే ఒక శిక్ష. నువ్వు ఇదివరకు అంత చేసింది నేను క్షమించేస్తున్నా, ఇక పాపము చెయ్యొద్దు, ఇక మంచిగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు అని చెప్పేసి యేసు ప్రభు వారు చెప్తున్నారు. మనకు కూడా ఈ మాట వర్తిస్తుంది. మనల్ని అమ్మా నాయన అని పిలుస్తున్నాడు దేవుడు. తండ్రి అయ్యింది, దేవుడు అయ్యింది, మనం పాపమైనప్పటికీ మనల్ని ప్రేమించి అమ్మా అని ఎంతగా పిలుస్తున్నాడు. మనమైతే దేశించి అమ్మో ఆ పాపం చేసింది ఈ పాపం చేసింది అనుకుంటాం, కానీ ఆ వ్యభిచారం మీద పట్టబడిన స్త్రీని కూడా అమ్మా అని పిలుస్తున్నాడు దేవుడు. ఎంత ప్రేమ గల దేవుడు. ప్రేమతో మన పాపములన్నింటినీ కప్పుతున్నాడు అన్నమాట. ప్రేమ అనేక దోషములు కప్పునన్నట్లు మన పాపం చేత అపరాధం చేత మనం సచ్చిన వారమైనప్పటికీ మన ఈ ప్రేమతో అమ్మా నాయన అని పిలుస్తున్నాడు అనమాట. నా యొక్క ఉత్సవాన్ని నేను ఎంత మాత్రం తోసివేయను, ఎందుకంటే మీ అందరి కొరకు నేను సిలువలో బలి అవుతున్నా. నా రక్తము పవిత్రమైంది, పరిశుద్ధమైంది, కాబట్టి ఈ యొక్క రక్తంతో మీ పాపములన్నీ కడిగేస్తాను, పరిశుద్ధులుగా ఉండండి. ఇంకా మీరు నా బిడ్డలు, నేను మిమ్మల్ని కొనుక్కున్నాను, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టుకున్నాను. ఏం విలువ పెట్టారంటే మరి అమూల్యమైన రక్తంతో మనల్ని కొన్నాడు. అది ఎంత విలువ, చాలా విలువైంది, కానీ ఆ విలువ వెల మనము చెల్లించలేము. అటువంటి ప్రశస్తమైన విలువైన రక్తంతో మనం కొన్నాడు కనుక మనం పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా జీవించి మనం బ్రతికినంత కాలము ఆయన ధ్యానించుకుంటూ ఆయన సహవాసం చేస్తూ ఆయన బిడ్డలుగా జీవిస్తూ చేతనైతే మనం ఒకరికి మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు. సాధ్యమైతే ఒకరిని దేవుని ఎదుగు నడిపించాలి కానీ వచ్చే వాళ్ళని ఎగరగొట్టేటట్టుగా చేయకూడదు అనమాట. ఈ ప్రేమ సువార్తను దేవుడు ఏమని చెప్పిందంటే, సర్వలోకానికి వెళ్ళి మీ సువార్తను ప్రకటించుడి, నమ్మిన వారు బాప్తిస్వం పొందుడి అని చెప్పేసి ఈ వాక్యం ప్రకటించమంటున్నాడు. ఈ దినాల్లో దేవుని రాకడ సమీపంగా ఉంటుండగా ఇంకా సమయం లేదు. సాతాను కూడా ఎవరి ముందుగా గర్జించడం వల్లే తిరుగుతున్నాడు. ఎవరిని దేవుని నమ్మిన బిడ్డల్ని తప్పుతో పట్టించాలని సాతాను గర్జించు తిరుగుతున్నాడు అనమాట. అనేక శోధనలు పెట్టి, అనేక కష్టములు పెట్టి, అనేక వేదనలు పెట్టి కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా మనకు చేయాలని సాతాను చూస్తున్నాడు. కాబట్టి సాతాను ఎదురు దేవుని ఎదురు రండి, అప్పుడు ఆయన మీ ఎదురు వచ్చును. దుష్టుని ఎదిరించి అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ ఎదురుండి పారిపోవును. యాకోబు పత్రిక 4వ అధ్యాయం ఉంటుంది. మనం ఎదిరించాలంటే మనకు ధైర్యం కావాలి, పరిశుద్ధత కావాలి, నీతి కావాలి, దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మనము ఎదిరించగలము. ఎదిరించి దేవుని కొరకు శక్తిగా సాక్ష్యంగా మనము బ్రతకగలము. వచ్చే శోధన బాధలన్నింటినీ కూడా ప్రభువు చెప్పుకొని ప్రభు సహాయం వల్ల ఆయన కొంచెం దెబ్బల చేత మనకు స్వస్థత దేవుడు అనుగ్రహిస్తానని లేదు, అనుగ్రహించను. నువ్వు నమ్మితే ఈరోజు జరిగిపోతుంది. నమ్మడం వల్ల సమస్తము సాధ్యమే. నమ్మిన వాళ్ళు నీతిమంతులుగా తీర్చినాడు యేసు ప్రభు వారు. అబ్రహాము దేవుడు నమ్మిను, అది అతనికి ఆయనకి నీతిగా ఎంచబడిను. మనం కూడా యేసు ప్రభు నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు అని నమ్మినాం. కొన్ని సంవత్సరాల క్రితం నమ్మి విశ్వసిస్తున్నాం. కాబట్టి మనల్ని కూడా ఆయన కృప ద్వారా నీతిమంతులుగా తీర్చినాడు, పరిశుద్ధులుగా తీర్చినాడు, మరి పాప క్షమాపణ ఇచ్చినాడు, మరి విమోచన మనము అనుగ్రహించినాడు. అది కొనాలంటే మనం కొనలేము. క్షయమైన మరి వస్తువుల చేత మనం కొనలేము, కానీ అక్షయమైన దేవుని కృప చేత ప్రశస్తమైన మరి అమూల్యమైన పరిశుద్ధమైన విలువైన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మనం మన సొత్తు కాదు, మన ఇష్ట ప్రకారం జీవించడానికి దేవుడి చిత్త ప్రకారము దేవుడు చెప్పినట్లుగా మనం జీవించాలని ఆయన ఆశపడుతున్నారు. అట్లా చేస్తే దేవుడి కృప, దేవుని ఆశీర్వాదం మనకు మెండుగా వస్తుంది. దేవుడి వాక్యం దీవించండి. జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడతామని, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల మనం దేవుని పిల్లలుగా మారుతాము అని, యేసు ప్రభు యొక్క రక్తం వలన మనం పాప క్షమాపణ పొంది దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తామని, మరి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. పాపమైన మనలను దేవుడు క్షమించాడు. కనుక మన హృదయాన్ని కలవరపడనీయకుండా మనం ప్రభువునందు విశ్వాసం ఉంచాలని ఇలాంటి అనేక విషయాలు విన్నాం.
ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన మన కొరకు స్థలాన్ని సిద్ధపరిచి ఆయన ఉండేటువంటి స్థలంలో మనం కూడా ఉన్నట్లుగా మనం తీసుకుని వెళ్ళేదానికి ప్రభు త్వరగా రాబోతున్నాడు. కనుక ఇంకా ఏదైనా మారు మనసు పొందకుండా ఉంటే త్వరగా మారు మనసు పొందాలి. మారు మనసు పొందినటువంటి వారు సువార్తను ప్రకటించాలి. దేవుడు తన వాక్యం దీవించినాక ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడైన ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మీరు లోకమును ఎంతో ప్రేమించారు. మీ ప్రేమ మీ ప్రాణము లోకం కొరకై పెట్టినట్లుగా చేసింది. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ అమూల్యమైన రక్తం చేత మమ్మల్ని మీరు కొనుక్కున్నారు, మమ్మల్ని మీ సొత్తుగా చేసుకున్నారు. మీ దృష్టిలో మేము ఎంతో ప్రశస్తమైనటువంటి వారం. ఆయన ఆ రీతిగా మేము జీవించుటకు కృప దయచేయండి. మీరు పరిశుద్ధుడైన ప్రకారం మేము పరిశుద్ధులముగా జీవించుటకు సహాయం చేయండి. ఆయన మేము ఎవరికి కీడు చేయక మేలు చేసేవారముగా ఉండుటకు, మీ సన్నిధికి అనేకులను తీసుకొచ్చేవారముగా ఉండుటకు, ఎవరికి అడ్డుబండ్లుగా ఉండక ప్రభా ఆయన మీతో కలిసి సమకూర్చేవారముగా ఉండుటకు సహాయం చేయండి. లోకంలో మేము నెరుగక కోటాను కోట్ల ప్రజలు నశించిపోతున్నారు నాయన. వారి కొరకు కూడా మీరు సిలువలో ప్రాణం పెట్టారు. ఆయన వారికి ఆ గ్రహింపు దయచేయండి. మీ ప్రేమను వారు అర్థం చేసుకొని మీ వైపు తిరిగి మీరు ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని పొందుకుంటూ కృప దయచేయండి. మీ సన్నిధి మాకందరికీ తోడుగా ఉంచండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు, కుటుంబాలకు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి, సకల లోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ తోడై ఉండి కాపాడును కాక. ఆమేన్.